మాకవరపాలెం అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల జాతీయ సాంకేతిక సమావేశం సినర్జీ 2025 అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఐటి రాయపూర్ డైరెక్టర్ ఆచార్య ఎన్వి రమణారావు, అవంతి జనరల్ సెక్రటరీ డాక్టర్ ప్రియాంక హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆచార్య ఎన్వి రమణారావు మాట్లాడుతూ, ఇటువంటి సాంకేతిక సమావేశాల ద్వారా విద్యార్థులు గొప్ప విజ్ఞానాన్ని పొందే అవకాశం లభిస్తుందన్నారు. విద్యార్థులకు సమాచార నైపుణ్యం, సృజనాత్మకత, క్లిష్టమైన పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోగలగడం, పరస్పర సహకారం ఉన్నప్పుడు ఉన్నత స్థానాలకు చేరుతారని చెప్పారు. ఈ టెక్నికల్ ఫస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి క్లాస్ రూమ్లో కాకుండా క్లాస్ రూమ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ కూడా ఎక్స్పర్ట్స్తో నాలెడ్జ్ షేర్ చేసే అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా ఈ టెక్నికల్ ఫీల్డ్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్, ఎందుకంటే కొన్ని టెక్నాలజీ చాలా ఫాస్ట్ చేంజ్ అవుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ టెక్నాలజీ అనుకోండి, 5G 6G ఇవన్నీ క్లాసుల్లో మనం కరికులం కన్నా ఎక్కువ చెప్పాలన్నమాట పిల్లలకి ఎంప్లాయ్మెంట్ రావాలంటే. ముఖ్యంగా అనేది 5 చాలా ముఖ్యం, ఇంపార్టెంట్ ఈ పిల్లలకి ఈవెంట్స్. ఒకటి ఏంటంటే కమ్యూనికేషన్, అంటే వాళ్ళు తెచ్చిన నాలెడ్జ్ హౌ టు కమ్యూనికేట్ నెంబర్ 1. సెకండ్ కొలాబరేషన్, హౌ టు కొలాబరేట్ విత్ అదర్ పీపుల్, టీమ్ వర్క్ ఇవన్నీ విత్ అదర్ ఇన్స్టిట్యూషన్. థర్డ్ ఈజ్ క్రియేటివిటీ, అంటే ఏదైనా కొత్త ఇన్నోవేషన్ ఉందా లేదా. ఫోర్త్ ఈజ్ క్రిటికల్ థింకింగ్, అంటే ఒక వస్తువుని క్రిటికల్గా ఆలోచించడం. అదేవిధంగా ఫైనల్గా ఏంటంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ 5 C's అనేది చాలా ఇంపార్టెంట్ ఒక విద్యార్థి జీవితంలో పైకి రావాలంటే, క్యారియర్లో పైకి రావాలంటే. అదేవిధంగా మేము ఇదే రోజు ఈ సందర్భంగా ఒక MOU ఎంటర్ అయినాం అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్తో. ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలు పెంపొందించడానికే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే NIT, IIT వంటి విశిష్ట విద్యాసంస్థల అధ్యాపకుల ఉపన్యాసాల ద్వారా విద్యార్థులకు మంచి విజ్ఞానం లభిస్తుందని చెప్పారు. ఇక్కడ 100% అడ్మిషన్స్ అవ్వటం కానీ, రిజల్ట్ కానీ, అలాగే ప్లేస్మెంట్స్ కానీ, మరి చదువుకునే పిల్లలు దేశ విదేశాల్లో ఈ నర్సీపట్నం ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. దీనికి సహకరించినటువంటి స్థానిక నాయకులకి, అలాగే ప్రిన్సిపల్ గారికి, ఫ్యాకల్టీ మెంబర్స్కి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ 26 సంవత్సరాల జర్నీలో అవంతి మరి ఎన్నో మైలురాళ్ళు సాధించడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్లో రీసెంట్గా ఒక NAAC A+ రావటం, ప్లస్ అటానమస్ అవ్వటం జరిగింది. మరి అలాగే ఈ రోజున NIT డైరెక్టర్ రాయపూర్ ప్రొఫెసర్ రమణరావు గారు మాకు మంచి మిత్రులు సార్. అలా వారు ప్రజెంట్ ఇన్ఛార్జి తాడేపల్లిగూడెం డైరెక్టర్ కూడా NITకి, వారి ఆధ్వర్యంలో ఒక MOU కూడా చేసుకోవడం జరిగింది. ఈ MOU వల్ల అవంతిలో చదివే విద్యార్థులు కానీ, ఫ్యాకల్టీ కానీ NIT రాయపూర్ కానీ, తాడేపల్లిగూడెం కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వసతులు ఉపయోగించుకుని అక్కడ R&D యాక్టివిటీస్ కానీ, లేదా వీళ్ళ సబ్జెక్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాం కానీ, వీళ్ళ ప్రాక్టికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాం కానీ, రీసెర్చ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.